నగరము. నేనే రాముడను, నా తమ్ముడు లక్ష్మణుడు, సీత నా భార్య. తండ్రి జాజ్ఞ చేత 14 సంవత్సరములు అరణ్యవాసమునకై వచ్చి ఉన్నాము. అయినా నీ విందేల వచ్చినవి బాలా. మాది లంకా నగరము. మా అన్న రాముల బ్రహ్మ మాటకి నా పేరే ముద్ర సూర్పున కాబుళ్ళ మాయి బుజ్జమ్మాయి రోజరమణి మల్లెపూల దొరసాని అంటారు. మల్లెపూల దొరసాని. మరి ఎందుకు వచ్చావమ్మా నీవు? ఇక్కడ నా కుమారుని సంహరించిన వారెవరు? నీ కుమారుని సంహరించినది నా తమ్ముడు లక్ష్మణుడు. హనుమలకు పోయి పొరపాటును సంహరించాడు. అందులోకి ఏమి చేయమందుము బాలా? రామచంద్ర, నా కుమారుడు పెళ్ళైనా పర్వాలేదు కానీ నన్ను పెళ్లి అడుగు రామా నీవు. నిన్ను పెళ్లి అడగలిగిన. అవును, మేము రాజులము, రాజులు, మీరు రాక్షసులు. నీకు మాకు ఎప్పటికి యుద్ధమే తప్ప వివాహము లేదు కదా బాలా. ఇప్పుడు యుద్ధాలన్నీ మానుకుందాం రామచంద్ర. మానుకొని ప్రేమ యుద్ధం ఒకటే చేసుకుందాం. ప్రేమ యుద్ధమా? అవును, ఐ లవ్ యూ. ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం మన ఇద్దరు ఒప్పుకోకపోతే లేచిపోదాం రామా. అయినా పొరబడుచుంటివి. నాకు భార్య సీతాదేవి ఉన్నది కదా. నీకు సీత ఉన్నదా? అవును. ఎలా ఉన్నది సీతాదేవి? సీతాదేవి ఒక రత్నములాగా తగనగా ఉన్నది నా భార్య సీతాదేవి. నా గడ్డికి పెద్ద దయ్యము భూతము పురుషానికి సైతం వలె ఉన్నది. మరి నీవెలాగున్నావమ్మా? నా అందం చూడు. కోటేరు లాంటి నా ముక్కు, కన్ను మీద నా కరులు, దొండపొట్టి లాంటి నా పెదవులు, ముత్యము లాంటి తెల్లటి నా పలువర్త, నా కురులు, సన్న నడుము, నా లాంటి అందము, నా కందము.